నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా అక్రమ సంబంధాన్ని అడ్డుకున్నాడన్న నెపంతో సాయి ప్రకాష్ అనే వ్యక్తిని అతికిరతంగా హతమార్చిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోనైతే చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఒక చేయూత ఫౌండేషన్ ద్వారా అంటే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తన పిన్ని వరుస అయినటువంటి నిర్మల ఆ యొక్క మండల పరిధిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తితో ఒక అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంది. అయితే తన కానిస్టేబుల్ అనే వ్యక్తి ప్రతిరోజు వస్తూ వెళ్ళడం, అదేవిధంగా తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని కూడా తన పిన్ని నిర్మలకు చెప్పినా కూడా ఆమె యొక్క ప్రవర్తన మార్చుకోలేదు. అదే విధంగా ఈ విషయాన్ని కూడా కానిస్టేబుల్ శ్రీనివాస్ ను కూడా అడిగి తెలుసుకోగా హెచ్చరించినా కూడా అతని ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పు లేని కారణంగా కూడా ఈ యొక్క దృశ్యాలను అయితే కానిస్టేబుల్ తరచుగా యొక్క పిన్ని నిర్మల ఇంటికి వచ్చుతూ ఆమెను అటు ఇటు తీసుకుపోతున్న సందర్భంలో కూడా ఆ యొక్క ఫుటేజ్లను కూడా సాయి ప్రకాష్ తన ఫోన్ లో బంధించి తన అంటే ములుగు జిల్లా ఎస్పీకి అయితే వాట్సాప్ లో పెట్టడం జరిగింది. ఇది ఇలా ఉంది సార్ అని కూడా తను పలుమార్లు చెప్పినా కూడా దాని గురించి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అదే ఇది నిజమేని తెలిసిన పిమ్మట ఆ యొక్క కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయినా కూడా అంటే 6 నెలల్లో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తరుణంలో ములుగు జిల్లా వెంకటాపూర్కు మళ్ళీ శ్రీనివాస్ అనే వ్యక్తి మళ్ళీ విధుల్లో చేరారు. ఆ విధుల్లో చేరినా కూడా అయినా కూడా అక్రమ సంబంధం పేరుతో అనేది వాళ్ళిద్దరు అలానే చేస్తున్నారు. దానిపైన కూడా మా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో కూడా సాయి ప్రకాష్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఇటు పోలీస్ శాఖకు అదేవిధంగా రకరకాలుగా సమాచారం అందిస్తున్నారన్న నెపంతో సాయి ప్రకాష్ ను ఎట్లయినా కూడా హతమార్చాలి, మా యొక్క అక్రమ సంబంధాన్ని అడ్డుకుంటున్నాడనే నెపంతో వాళ్ళైతే పక్కా ప్లాన్ చేయడం జరిగింది. అంటే గత 15వ తారీఖు అంటే ఏప్రిల్ 15వ తారీఖున అయితే తన పిన్ని నిర్మల ఎవరైతే ఉన్నారో నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇట్లా హన్మకొండకు తీసుకెళ్తుందా అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఒక మర్యాదతో తన పిన్నికి అనారోగ్యం కారణంగా ఉంది, ఆరోగ్యం మంచిగా చేయించాలనే ఉద్దేశంతో ఒక మానవత్వంతో వెళ్ళినటువంటి సాయి ప్రకాష్ అయితే పక్కా ప్లాన్ తోటి అయితే హతమార్చిగా తెలుస్తోంది. ఏదో ఒక పని నిమిత్తం బయటికి పంపిన తరుణంలో అతను వెళ్తున్న క్రమంలో తన వెనుక ఒక ఆటోలో సుపారీ గ్యాంగ్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మనకు పక్కన ఉన్నటువంటి విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు. అతను కారు ముందు వెళ్తున్న తరుణంలో వెనక కూడా సుపారీ గ్యాంగ్ అనేది ఆటోలో వస్తున్న తరుణంలో కూడా అతన్ని అదే రోజు అదే ఒక గంట లోపలనే అతన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చినట్లుగానే అర్థమవుతుంది. ఈ యొక్క సంఘటన గురించి ఇంకా కూడా పోలీసులు అయితే స్పష్టత కూడా తీసుకురాలేదు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు అదేవిధంగా సాయి ప్రకాష్ కు సంబంధించినటువంటి స్నేహితుల ద్వారానే ఈ యొక్క విషయం అనేది బయటికి వచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఘటన అనేది పోలీస్ శాఖలోనే జరిగింది కాబట్టి పోలీసులకు మచ్చ వస్తుంది, పోలీస్ శాఖకు మచ్చ వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని బయటకు పొక్కకుండా చేస్తున్నటువంటి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఒక పోలీస్ శాఖలో జరిగితే సభ్య సమాజం ఎలా ఉంటుంది అనేటువంటి ఒకసారి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పోలీసు ఇలా చేయడం దేనికి దారితీస్తుంది అనేది కూడా చాలా మంది ఇటు ప్రజా సంఘాల నాయకులు అయితేనే ఇటు మామూలుగా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి సాయి ప్రకాష్ తోటి బంధువులైనా కూడా స్నేహితులు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక పోలీసు ఒక డ్యూటీ యూనిఫామ్ వేసుకున్నటువంటి వ్యక్తి ఇలా అక్రమాలకు పాల్పడడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అది దేనికి దారితీస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతవరకు జరుగుతున్నా కూడా పోలీసులు దీనిపైన కూడా స్పష్టత తీసుకునే పరిస్థితి. ఇది మామూలుగా చెప్పాలంటే ఇది పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఇన్న జరుగుతున్నా కూడా పోలీస్ శాఖ ఇలా ఎందుకు చేస్తుంది, బయట ఏదో సంఘటనలు జరిగితే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. కానీ ఇదే తరుణంలో పోలీస్ శాఖకు సంబంధించి ఒక కానిస్టేబుల్ అనే వ్యక్తి ఇంత చేసినా కూడా ఇప్పటికీ కూడా ఎందుకు అతనిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంగా అంటే మామూలుగా అయితే అర్థమవుతుంది. ఇప్పటికైనా అంటే తెలంగాణ సర్కార్ అంటే వచ్చినప్పటి నుంచి దాదాపు కంటే గతంలో హత్యలు ఇలాంటివి తక్కువగా జరిగాయి. కానీ ఈ పరిస్థితుల్లో గత సంవత్సర కాలంగా కూడా ఇతరులు హత్యలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాల నెపంతోనైతే మామూలుగా మడలు జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికైనా పోలీస్ శాఖ కానీ తెలంగాణ సర్కార్ కానీ ఇలా జరగకుండా ఉన్నందుకైతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. మంచి పేరున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయి ప్రకాష్ మంచి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి ఒక తల్లి తనుల యొక్క ఆత్మకోశం ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ యొక్క తల్లి ఎంత తల్లడిల్లుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలంటే తప్పనిసరిగా న్యాయం బతికుండాలంటే తప్పనిసరిగా న్యాయస్థానం అదేవిధంగా పోలీస్ శాఖ కూడా మంచిగా పనిచేసి దానిలో ఈ యొక్క సాయి ప్రకాష్ ఈ యొక్క మర్డర్ హిస్టరీలోనైతే తప్పనిసరిగా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కూడా సంబంధిత సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఎలా రెస్పాండ్ అవుతుంది, మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడిస్తుందో వేచి చూడాల్సిందే. మనం విజువల్స్ చూస్తున్నాం. ఆ యొక్క
అతన్ని ఎలా వెంటాడి చంపినట్టుగా అనేది మనకు అర్థమవుతుంది. తన యొక్క కారు ముందుకు వెళ్తుంది. తన వెనక ఒక గ్రీన్ కలర్ ఆటోనైతే సుపారీ గ్యాంగ్ అందులో ఫాలో అవుతున్న పరిస్థితి. ఇది పక్కా ప్లాన్ తోటి జరిగినట్లుగానైతే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క మర్డర్ గురించి, ఒక సాయి ప్రకాష్‌కు హత్య గురించి ఇంకొన్ని విషయాలైతే బయటపడే అవకాశం ఉంది. మరింత మంచి సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం.